నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేష్ గారు, ఇటీవల ఆస్తులకు సంబంధించి విజయమ్మ గారు ఒక అఫిడవిట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే విషయం మీద షర్మిల గారు స్పందిస్తూ విజయమ్మ గారితో నేనే బలవంతంగా సంతకం చేయించాను అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే విజయమ్మ వచ్చి చెప్పలేరని మాట్లాడారు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా షర్మిల హైలైట్ చేశారు. ఏంటంటే ఆ అఫిడవిట్ లో నిజంగా అవాస్తవాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అన్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదు అంటారు. అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ స్పందిస్తుంది, అందరూ స్పందిస్తున్నారు, కానీ అసలైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీంట్లో స్పందించట్లేదు. దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తవంగా గత వారం రోజుల క్రితం కూడా ఒకసారి శర్మ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే ఆమె ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఇది, స్వభావం ఇది అని చెప్పని ఆయన తోడబుట్టిన చెల్లెలు చెప్పింది. అన్న పదానికే కళంకం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని. ఈరోజు వైసీపీ శ్రేణులు ఎవరికి వాళ్ళు పోటీలు పడి పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి కొడాల నాని వరకు అసలు జగన్మోహన్ రెడ్డి సహృదయత ఏంటి, చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడినా ఆయన ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడటం ఖండించటం లేదు. అది ఆయన సహృదయతకి నిదర్శనం. షర్మిలకి ఆస్తుల్లో వాటాలు ఇవ్వాల్సిన ఇచ్చేసి తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటాలు ఇచ్చాడు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు వీళ్ళు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కన్నతల్లి, జగన్మోహన్ రెడ్డి గారిని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్న రోజున ఆ పార్టీకి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు ఇద్దరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న రోజు ఆయన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఎప్పటికీ ఆయన బయటకు వస్తాడో కూడా తెలియని స్థితి. సిబిఐ వరుస క్రమంలో ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తూ ఉంది. అటువంటి స్థితిలో అసలు కొత్తగా ఏర్పడిన ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా, పార్టీ మనుగడ సాగించగలుగుతుందా అని చెప్పని ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తూ ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది ఈ విజయలక్ష్మి గారు, ఈ శర్మ గారే. ఈ శివప్రసాద్ రెడ్డి, ఈ కొడాల నానీలు ఎవరు ఆ రోజున లేరు. ఆయనకి రాజకీయంగా ఒక స్థాయి వస్తుంది అనుకున్న సందర్భంలో చెరువు నిండుగా నీళ్లు చేరిన రోజు కప్పలు చేరినట్టుగా అప్పుడు చేరారు ఒక్కొక్కరుగా వీళ్ళు. ఆయన వ్యక్తిగా ఆయన మనుగడే కష్టసాధ్యం అనుకుంటున్న సందర్భంలో ఆయన కాపాడుకోవడానికి తల్లి చెల్లి తోడు నిలబడ్డారు. ఏ రోజు ఇల్లు దాటి బయటకు రాని వాళ్ళు ఇరువురు కూడా 3200 కిలోమీటర్ల పాదయాత్ర షర్మిల చేశారు. అటువంటి షర్మిల గారిని ఉద్దేశించి ఇవాళ వైసీపీ శ్రేణులు ఇష్టారీతిన వాళ్ళు చెలరేగిపోతున్న తీరు వీటిని ప్రస్తావిస్తూనే శర్మ గారు ఈ రోజున మీ పేటీఎం కుక్కలు, మీ సోషల్ మీడియా కుక్కలు ఎందుకు మురుగుతా ఉన్నాయి, విజయలక్ష్మి గారి చేత నేను ఒత్తిడి పెట్టించి నేను లేఖ విడుదల చేయించితే ఆ సంతకం ఆమెది కాదు, ఆ లేఖ ఆమె విడుదల చేయలేదని చెప్పని మాట్లాడుతున్నారు వైసీపీ. అంటే నిందలు శర్మ గారి మీద ఆపాదిస్తా ఉన్నారు. అటువంటిదే కానీ జరుగున్నట్టయితే ఆమె పేరిట లేఖ విడుదల అయ్యి ఉంటే, అది ఆమెకు సంబంధం లేకుంటే ఆమె మీడియా ముఖంగా బహిరంగంగా ముందుకొచ్చి చెప్పుండేవాళ్ళు కదా, ఈ సంతకం నాది కాదు, ఇది ఫోర్జెడ్ లేక, నాకు సంబంధం లేదు, నా కొడుకు మీద నేనేమో నిందలు మోపలేదు అని చెప్పని. అప్పటికి అర్థం కావట్లేదా ఆమె మౌనంగా ఉన్నారు అని అంటే ఆమె విడుదల చేసిన లేఖేనని. ఇదే క్రమంలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నేను మాట్లాడితే, ఆ హత్య కేసు విచారణని వక్రీకరిస్తున్న మీ తీరు గురించి మాట్లాడితే, డాక్టర్ సునీతకి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కు వ్యతిరేకంగా నేను మాట్లాడితే మీరు ఆస్తుల గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పట్లా. ఇదే క్రమంలో ఈ వైసీపీ సోషల్ మీడియానో వైసీపీ శ్రేణిలో ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం చేత కాదా? అతను ఎందుకు స్పందించడు అని అంటే, విజయలక్ష్మి గారు లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశం వాస్తవం కాబట్టే దానికి వ్యతిరేకంగా గొంతు విప్పే ధైర్యం అతనికి లేదు. అతనికి మీడియా ముఖంగా వచ్చి విజయలక్ష్మి గారి లేఖని కాంట్రడిక్ట్ చేయగలిగే ధైర్యము, దమ్ము లేవు అని చెప్పారు. గత ప్రెస్ మీట్లోనే జగన్మోహన్ రెడ్డి దమ్ము లేని వాడు అని చెప్పని ప్రస్తావించిన శర్మ గారు నేడు మరింకొక అడుగు ముందుకేసి తాను మాట్లాడాల్సిన అంశాలని, తాను వివరణ ఇవ్వాల్సిన అంశాలని, కుటుంబంలో 4 గోడల మధ్య జరిగిన చర్చల్ని వేరే ఇంకెవరితోటో మాట్లాడిస్తున్నాడు. మేం మాట్లాడుతున్నాం ఎందుకంటే మేము ఎఫెక్టెడ్ పీపుల్గా, మాకు తెలుసు ఏం జరిగింది అనేది, మాకు తెలిసిన వాస్తవాల మేరకు మేము మాట్లాడుతున్నాం. మేం మాట్లాడేదాన్ని ఎవరితోటో కౌంటర్ చేయటం కాదు, ఇంకెవరి చేత మమ్మల్ని దూషింపజేయటం కాదు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. అతను మాట్లాడలేడు ఎందుకంటే మేము మాట్లాడుతున్నది నిజాలు అని చెప్పని అతను కూడా తెలుసు అని చెప్తా ఉన్నారు. అంటే దీని ఇంపాక్ట్ ఇవాళ కన్న తల్లిని
తోడబుట్టిన చెల్లెల్ని, అది కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డ చెల్లెల్ని, తన కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెల్ని తాను మోసం చేశాడు అనే సందేశం వల్ల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇది అని చెప్పని అతను మైక్ దొరికిన ప్రతి సందర్భంలో, మొన్న చూసాం రాజమల్లి శివప్రసాద్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో దాచుకున్నారు అని చెప్తా ఉన్నాడు. కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గత 2019 ఎన్నికల నాడు రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళల్ని మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసి 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ వాగ్దానాన్ని తొంగలో దొక్కిన జగన్మోహన్ రెడ్డి ఇతను నమ్మదగిన వ్యక్తిత్వం కాదు అని చెప్పని రాష్ట్ర మహిళలకు ఆల్రెడీ ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇవాళ అతని తల్లితోటి చెల్లితోటి ఇతను వ్యవహరిస్తున్న తీరు, తన చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారితో ఇతను వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా మహిళా లోకానికి ఒక స్పష్టత ఇస్తున్న నేపథ్యంలో ఇవాళ షర్మిల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ మీడియా ముందుకు వస్తున్నారు. వాళ్ళు మీడియాని అడ్రస్ చేయబోతా ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి ఏదైనా ఒక లేఖో ఒక ప్రెస్ నోటో మీడియాకి విడుదల కాబోతుంది అంటేనే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ శ్రేణులకి, సాక్షి మీడియాకి వెన్నులో వణుకు మొదలవుతుంది అనేది వాస్తవం. సో సాక్షి మీడియా అన్నారు కాబట్టి, సో షర్మిల గారు ఆ పాయింట్ కూడా ఒకటి రైజ్ చేశారు. సత్యం మేము చెప్తామని చెప్పి రాజశేఖర్ రెడ్డి బొమ్మ వేసుకొని మరి సత్యమేవ జయతే అని సాక్షిలో ఉంటది. కానీ అదే సాక్షిలో విజయమ్మ రిలీజ్ చేసిన ఒక లెటర్ గురించి మరి ఎందుకు రాలేదు, ఆఖరికి చివరి పేజీలో కూడా ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. సో సాక్షి ఏ పత్రికా విలువలు పాటిస్తుంది అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు సాక్షి ఏ పత్రికా విలువలు పాటిస్తుంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఐఎస్బిలో ట్రాన్స్ఫార్మేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సమిట్కి పిలిచారు. అక్కడ ఐఎస్బి ది బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా, దాంట్లో ఉన్న స్టూడెంట్స్ తో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఇంటరాక్షన్ లో ఆయన ప్రస్తావించిన ఈ అంశాన్ని, ఆయన ఒక అంశం చెప్పారు, భవిష్యత్తులో హైదరాబాద్ ని మించిన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాము, బెస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ఇండియాగా అమరావతి, హైదరాబాద్ నిలుస్తాయి అని చెప్పని ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఈ రోజు సాక్షిలో ఆయన ప్రస్తావన గురించి ఎక్కడ, ఆయన నిన్న చెప్పిన అంశం గురించి ఎక్కడా సాక్షిలో ప్రస్తావన లేకుండా అమరావతి నిర్మాణంలో అవినీతి జరుగుతూ ఉంది, డిజైన్ల పేరిట 100 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో దోచుకుంటున్నారు అని చెప్పని, అంటే ఒక పక్క ఆయన రాష్ట్ర బ్రాండింగ్, రాష్ట్ర రాజధాని బ్రాండింగ్ పెంపొందించే ప్రయత్నం ఆయన చేస్తుంటే, రెండో పక్క ఆయన ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట, రాజధాని ప్రతిష్టని మంట కలపడానికి సాక్షి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది ఈ రోజు సాక్షి బ్యానర్ ఐటమ్ చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన మనకి షర్మిల గారు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శిస్తూ, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రశ్నిస్తూ, ఆయన తన సొంత మేనగోడల్ని మేనల్లుడిని మోసం చేసిన అంశం గురించి విజయలక్ష్మి గారి లేఖలో ప్రస్తావిస్తే దాన్ని సాక్షులు ఎందుకు వేస్తారు? సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని చేయడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఎలివేషన్ కల్పించడానికి దాన్ని వాడతారు తప్ప, అది ఏ రోజు అసలు సిస్సుల పత్రికా విలువలు కానీ ఆ పత్రికా సంపాదకులు కూడా అసలు సిస్సుల జర్నలిస్టిక్ విలువలు వాళ్ళు పాటించరు. థ్యాంక్ యూ అండి.